ఎపిసోడ్ 175 ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. లిల్లీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి బాలభద్రుడు అని తెలుసుకున్న సావిత్రి ఒక్కసారిగా షాకైంది. నాకంతకు మించి మరో మార్గం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. నా బిడ్డకు నేను అన్యాయం చెయ్యలేను అని కన్నీళ్లు పెట్టుకుంది లిల్లీ. ఏంటిదంతా? అమూల్యని ప్రేమిస్తున్న భద్ర లిల్లీతో ఈ తప్పెందుకు చేశాడు? ఒకవేళ లిల్లీనే ప్రేమిస్తే తనతో పెళ్ళెందుకొద్దంటున్నాడు అని తనలో తాననుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది సావిత్రి. బాల నన్ను ప్రేమించటం లేదు నిజమే, కాని ఇప్పుడు అతడి వల్ల నేను తల్లిని కాబోతున్నాను. ప్రేమ కన్నా కడుపు తీపితో ఏర్పడిన ఈ బంధమే గొప్పది. ఇదే మమ్మల్ని కలుపుతుంది అని ఫోన్లో ఎవరితోనో ఆవేశంగా చెప్పింది లిల్లీ. ఓరి భగవంతుడా, ఈ విషయం వెంకటాపురం గ్రామస్తులకు తెలిస్తే బాలభద్రుణ్ణి చంపకుండా వదిలిపెట్టరు అని మనసులో అనుకుంటూ వీలైనంత త్వరగా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసెయ్యాలి, లేదంటే భద్ర ప్రాణాలకే ప్రమాదం అనుకుంటూ, భద్రా, ఇప్పుడు ఎలా ఈ పెళ్లిని వద్దంటావో నేను చూస్తాను. నువ్వు చేసిన తప్పు నీ పాలిట శాపంగా మారి నాకు వరంగా మారింది. ఈ ఒక్క కారణం చాలు నిన్ను అమూల్యని విడగొట్టడానికి అని మనసులో బలంగా ఫిక్స్ అయింది సావిత్రి. బాల అమ్మగారు నన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు. నేనావిడికి నిజం చెప్తే ఈ పెళ్లికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఆవిడ చాలా మంచివారు. నేనావిడ సహాయం తీసుకుంటాను అని సావిత్రిని పొగడ్తలతో ముంచేసింది లిల్లీ. నీలా నా కొడుకుని ప్రేమించే అమ్మాయి ఈ భూప్రపంచం మీద మరొకరుండరు లిల్లీ. నువ్వే వాడికి తగిన భార్యవి అని గోడచాటున నిలబడి అనుకుంది సావిత్రి. ఆమె తన మాటలు వింటుందని లిల్లీకి తెలుసు. అందుకే సావిత్రిని పొగడ్తలతో ముంచేస్తోంది. పిచ్చత్తా, ఈ విషయం నీకు తెలియడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చానే అని మనసులో అనుకుంటూ కన్నింగా నవ్వింది లిల్లీ. ప్రస్తుతానికి నాకు లిల్లీ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ తను పైకి కనిపిస్తున్నంత మంచిది కాకపోతే దీన్ని నా కొడుకు జీవితంలో నుండి ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది సావిత్రి. పిచ్చిదానా, నా బుట్టలో ఇంత త్వరగా పడతావని నేనెక్స్పెక్ట్ చేయలేదు. బాలా, ఇప్పుడు నా ఉచ్చులో నుండి ఎలా బయటపడతావో నేను చూస్తాను అని చేతులు కట్టుకొని బంగ్లా వైపు పరీక్షగా చూస్తూ, ఇది నా 20 ఏళ్ల కల. ఈ కోటకి రాణిని కాకుండా ఆ దేవుడు కూడా నన్నాపలేడు. ఇంక నువ్వెంత బాలా అనుకుంటూ పొగరుగా చూసింది లిల్లీ. అమూల్య, ఇంక నీ ఆటలకి చెక్ పడింది. భద్రని నీ నుంచి ఎలా దూరం చేస్తానో నువ్వే చూడు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది సావిత్రి. మరోవైపు విక్కీ ఇంట్లో అందరూ భోజనానికి కూర్చున్నారు. మల్లిక వండిన వంటకాలతో డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయింది. పొద్దున నుండి సరిగ్గా ఎవరూ భోజనం చేయకపోవడం వల్ల అందరూ పిలవకుండానే డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నారు. రోహిత్, అమూల్యలు తమ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. హలో లవ్ బర్డ్స్, కబుర్లతో కడుపు నిండదు, కాస్త తింటేనే నిండుతుంది. త్వరగా రండి, మల్లికి ఇంటికి వెళ్లాలని తొందరపడుతోంది అని పిలిచాడు విక్కీ. అమూల్యకి బయటికి వెళ్లాలని లేదు. రోహిత్తో కలిసి అదే రూంలో ఒంటరిగా ఉండాలనుకుంటోంది. భోజనాన్ని ఇక్కడికే తీసుకురమ్మని అడిగితే మిగిలిన వాళ్లు ఏమనుకుంటారు అనుకుని బయటికి వెళ్లడానికి సిద్ధమైంది. మల్లికా, మేం భోజనం చేస్తాంలే, నువ్వింటికి వెళ్ళు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర మీ వాళ్లు కంగారు పడుతూ ఉంటారు అని బయటికొస్తూ అన్నాడు రోహిత్. మీరు తినేసేయండి బాబూ, అంట్లు తోమేసి వెళతాను. ఇప్పుడు శివంగి పీడ వదిలిపోయింది కదా బాబూ, ఇంక భయం ఎట్టుంటది చెప్పండి అని చిన్నగా నవ్వుతూ అంది మల్లిక. సరే అయితే నేను డ్రాప్ చేయడానికి జగజిత్ వస్తాడు అంటూ అమూల్య పక్కన కూర్చుని, రే జగ్గు, మల్లికకి తోడుగా వెళ్లరా అని రోహిత్ అనేసరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఇదిగో ముందే చెప్తున్నా, చావనైనా చస్తానుగాని ఈ రాక్షసికి మాత్రం తోడుగా వెళ్లను. అసలే వయసుకొచ్చిన కుర్రాణ్ణి అని టీషర్ట్ సర్దుకుంటూ అన్నాడు జగజిత్. వద్దులేండి పట్నం బాబు, నాకు తేడాగాళ్లతో వెళ్లే అలవాట్లేదు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది మల్లిక. ఒసేయ్ అని అరిచాడు జగజిత్. రోహిత్ సీరియస్గా చూసేసరికి ఆగిపోయాడు జగజిత్. వదిలేండి పట్నం బాబు, ప్రేమించిన పాపానికి నాకీ శిక్ష పడాల్సిందే అని వస్తున్న కన్నీళ్లను దాచుకుంటూ అంది మల్లిక. ఆమె ప్రేమలో నిజాయితీ కనిపిస్తోంది, కాని ఆ నిజాయితీ జగజిత్కి కనిపించటం లేదు. మల్లిక గురించి జగజిత్తో పర్సనల్గా మాట్లాడాలనుకున్నాడు రోహిత్. ఈ ఉత్సవాల్లో లాస్ట్ డే కపుల్ డాన్స్ అంట కదా, మీరు జోడీల్ని వెతుక్కున్నారా అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అన్నాడు జగజిత్. అదే కరెక్ట్ టైం అనుకున్న విక్కీ తారకి దగ్గరగా జరిగి, తారా, నాకు పార్ట్నర్గా ఉంటావా అని అందరి ముందు ధైర్యం చేసి అడిగేశాడు. తింటున్న తార
ఒక్కసారిగా ఆగిపోయి విక్కీ వైపు కోపంగా చూసింది. "హుం, మీ ఆడవాళ్లున్నారే, మా మగాళ్ల బాధని ఎప్పటికీ అర్థం చేసుకోరు" అని హత్తయినట్టుగా ఫేస్ పెట్టాడు విక్కీ. అందరి ముందు అతడలా అడిగేసరికి తార చాలా ఎంబ్రాసింగ్గా ఫీల్ అయింది. "ప్లీజ్ తారా, నాకు పార్ట్నర్ అవ్వు. నేను లైఫ్ పార్ట్నర్ అవ్వమనడం లేదు, జస్ట్ డాన్స్ పార్ట్నర్ అవ్వమంటున్నా" అని క్యూట్గా అడిగాడు విక్కీ. "ఏంటి విక్కీ, చిన్నపిల్లాళ్లా? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఉత్సవాలలో చాలామంది అమ్మాయిలుంటారు, వాళ్లల్లో ఎవరినైనా అడుగు" అని త్వరగా తన భోజనం పూర్తి చేసి తన గదికి వెళ్ళిపోయింది తార. వీడి ఐడియా అట్టర్ ఫ్లాప్ అయింది. మరి నీ సంగతేంటి రోహిత్ అని అడిగాడు జగజిత్. రోహిత్ ఎటువంటి సమాధానం చెప్పకుండా అమూల్య వైపు ప్రేమగా చూశాడు. "ముందు నువ్వు వెతుక్కో జగజిత్, తర్వాత రోహిత్ గురించి కనుక్కుందువు గాని" అని యాటిట్యూడ్ గాని తన భోజనం పూర్తి చేసి తన గదికి తిరిగి వెళ్ళిపోయింది అమూల్య. ఈ అమ్మాయిలేంటో, వాళ్ల విధానాలేంటో ఎప్పటికీ అర్థం కావురా బాబు. బహుశా అందుకేనేమో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు అని తల కొట్టుకున్నాడు జగజిత్. ఆడదాని మనసును అర్థం చేసుకోవాలంటే నీ జన్మ సరిపోదు. వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ బతుకేదో నువ్వు చూసుకో అని కోపంగా చెప్పి వాళ్ళందరి ఎంగిలి ప్లేట్లు తీసుకెళ్లిపోయింది మల్లిక. ఎందుకురా పాపం తన్నలా ఏడిపిస్తావు? చూడు, మనం ప్రేమించే వాళ్లకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటేనే సుఖపడతాం. అనవసరంగా సిటీ లైఫ్ మీద మోజు పెంచుకుని మల్లికను దూరం చేసుకోకు అని నచ్చచెప్పాలని చూశాడు విక్కీ. హా, మహానుభావా, మల్లికని చేసుకోవటం, వెళ్లెళ్లి ఊబిలో పడటం రెండూ ఒక్కటే. నన్ను మార్చడంలో పెట్టిన శ్రద్ధ తార విషయంలో పెట్టు. త్వరగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది అని యాటిట్యూడ్గా చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు జగజిత్. అతడి మాటల్ని వంటగదిలో నుండి వింటున్న మల్లిక చాలా బాధపడింది. కాసేపటికి తన పని పూర్తి చేసుకుని బయటికొచ్చి, "సరే పట్నం బాబు, ఇక నేనెళ్ళొస్తాను" అని వెళ్లబోతున్న మల్లికనాపి, "నేను కూడా నీతో పాటు వస్తాను పదా" అన్నాడు రోహిత్. సరిగ్గా అప్పుడే మల్లికని పిలుచుకుంటూ లోపలికొచ్చింది అంజని. "మా అత్తుంది కదా బాబు, తంతా వెళ్ళిపోతాలే, మీరిశ్రాంతి తీసుకోండి" అని రోహిత్కి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అంజనిని తీసుకుని వెళ్ళిపోయింది మల్లిక. తెల్లారింది. అంజని రోహిత్ వాళ్ల దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో చెప్పడానికి ఆయాసపడుతోంది. "ఏమైందాంటీ, ఎందుకు కంగారు పడుతున్నారు? మల్లికెక్కడా?" అని అనుమానంగా అడిగాడు రోహిత్. "పట్నం బాబు, ఘోరం జరిగిపోయింది. త్వరగా నాతో పాటు రండి బాబు, ఊరు మొత్తం అట్టుడికి పోతోంది" అని కంగారు పడుతూ అంది అంజని. "ఏమైందాంటీ, ఎందుకెంత కంగారు పడుతున్నారు? నిజం చెప్పండి" అని భయపడుతూ అడిగాడు విక్కీ. "బంగ్లాకి చెన్నై స్నేహితురాలంటూ ఒక అమ్మాయి వచ్చింది కదా" అని ఒక్క క్షణం ఆగగాని లిల్లీకి ఏమైనా అయిందేమోనని కంగారు పడ్డాడు రోహిత్. "ఆ, తనకేమైంది" అని అడిగాడు విక్కీ. "ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే తెల్లయిందంట. దానికి కారణం సిన్నయ్యంట. ఇప్పుడు ఊరు మొత్తం బంగ్లా దగ్గరే ఉంది. మిమ్మల్ని త్వరగా తీసుకురమ్మని నన్ను మల్లిక పంపించింది" అని కంగారు పడిపోతూ చెప్పింది అంజని. రోహిత్తో పాటు ఆమె మాటలకి అప్పుడే తమ గదిలో నుండి బయటికొచ్చిన అమూల్య, తారలు కూడా షాక్ అయ్యారు. "ఇంకా ఏంటి బాబు సూతున్నారు? త్వరగా రండి. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ తప్పు వెంకటాపురంలో జరిగింది. ఇప్పుడు ఈ ఊర్ని ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో ఏంటో" అని భయపడిపోతూ అంది అంజని. "మీరు వెళ్తూ ఉండండి ఆంటీ, మేం మీ వెనకాలే వస్తాం" అని చెప్పి ఆమెనక్కడి నుండి పంపించేసింది అమూల్య. "ఏంటిది రోహిత్, మనం నైట్ అనుకున్నది మార్నింగ్కి ఎలా నిజమైపోయింది? మీలో ఎవరైనా ఊర్లో వాళ్ళకి చెప్పారా?" అని అనుమానంగా అడిగింది అమూల్య. ఇంత జరుగుతున్నా జగజిత్ గురకపెట్టి పందిలా పడుకోవడంతో అతడి నడ్డి మీద తన్ని లేపాడు రోహిత్. "అబ్బా, ఇది నా నడ్డనుకుంటున్నారా, లేదంటే ఫుట్బాల్ అనుకుంటున్నారా? అలా తన్నుతున్నారు" అని బుర్రగోకుంటూ అన్నాడు జగజిత్. "రే యదవా, బయట కొంపలు మునిగిపోతుంటే నిద్రలా పడుతోందిరా నీకు" అని విసుక్కున్నాడు విక్కీ. "మళ్ళీ ఏం జరిగిందిరా?" అని ఆవలిస్తూ అడిగాడు జగజిత్. "లిల్లీ ప్రెగ్నెంట్ అని ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసిందో తెలియడం లేదు. నువ్వేమైనా చెప్పావా?" అని అనుమానంగా అడిగాడు విక్కీ. "ఇది మరీ బాగుంది. నైట్ అంతా మీతోనే కదా పడుకుంది. ఈ లోపు నేను వెళ్ళి ఎలా చెప్తాను?" అని భయపడుతూ అన్నాడు జగజిత్. "మరి ఎవడు చెప్పాడ్రా?" అంటూ తల పట్టుకున్నాడు విక్కీ. "అమ్మూ, లిల్లీ నీకీ విషయం చెబుతున్నప్పుడు అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదంటే లిల్లీ ఇంకెవరికైనా చెప్పిందంటావా?" అని అమూల్యని అనుమానంగా అడిగాడు రోహిత్. "లిల్లీ ఇంకెవరికీ చెప్పే అవకాశం లేదు రోహిత్. ఎందుకంటే తను నన్ను తప్ప ఇంకెవ్వరినీ నమ్మదు. అండ్ నిన్న నాకు చెబుతున్నప్పుడు ఆ గదిలో మేమిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరు" అని క్లారిటీగా చెప్పింది అమూల్య.
ఇక్కడ నిలబడి వాదించుకోవడం కన్నా బంగ్లాకి వెళ్లి అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి అని కంగారు పడుతూ బంగ్లాకి బయలుదేరింది తార. ఊర్లో వాళ్ళందరూ బంగ్లాని ఈగల్లా ముసిరేయడంతో బాలభద్రుడికి ఏమైనా జరుగుతుందేమోనని భయపడింది సావిత్రి. ఏంటిది లిల్లీ, వాళ్ళనుకుంటున్నది నిజమేనా? నువ్వు తల్లి కాబోతున్నావా? దానికి కారణం భద్రనా అని లిల్లీ గదికి వెళ్లి ఆమెను నిలదీసింది సావిత్రి. ఈ విషయం నేనే మీకు చెబుదామనుకున్నానంటీ, కాని ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అందుకే సైలెంట్గా ఉండిపోయాను అని తడబడుతూ చెప్పింది లిల్లీ. అందుకని ఊర్లో వాళ్ళకి చెప్పావా అని గంభీరంగా అడిగింది సావిత్రి. మీకే చెప్పడానికి భయపడ్డాను, ఇంకా ఊర్లో వాళ్ళకి ఏం చెప్తానాంటీ, వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియదు అని భయపడుతూ చెప్పింది లిల్లీ. మరి ఎలా తెలిసింది అనుకుంటూ, ఈ విషయాన్ని అసలు ఎవ్వరికీ చెప్పలేదా నువ్వు అని లిల్లీ కళ్లల్లోకి చూస్తూ నిలదీసింది సావిత్రి. అంటే నిన్న అమూల్యకి చెప్పాను అని నెమ్మదిగా చెప్పింది లిల్లీ. కొంప ముంచావు కదా లిల్లీ, అమూల్య నువ్వు అనుకున్నంత మంచిది కాదు. ఆమెను నమ్మి నీ గుట్టు మొత్తం ఆమె చేతిలో పెడితే నిన్నిప్పుడు బజార్లో పెట్టేసింది. పైగా మీరిద్దరూ చేసిన తప్పు ఈ ఊరి ఆచారానికి విరుద్ధం. ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అని భయపడుతూ అడిగింది సావిత్రి. విషయం తెలుసుకున్న బాలభద్రుడు లిల్లీ గదికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆవేశంగా వచ్చాడు. అతన్ని చూడగానే సగం చచ్చిపోయింది లిల్లీ. దేవుడా, ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో అని మనసులో అనుకుంటున్న లిల్లీ దగ్గరికి ఆవేశంగా వచ్చి ఆమె గొంతు పట్టుకుని, ఆ రోజు చంపకుండా వదిలిపెట్టి తప్పు చేశా, ఇంక నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను అని గాల్లోకి లేపాడు బాలభద్రుడు. అతడు చేస్తున్న పని చూసి ఒక్కసారిగా షాక్ అయింది సావిత్రి. వీరావేశంతో ఊగిపోతున్న బాలభద్రుడు లిల్లీని చంపేస్తాడా? లిల్లీ ప్రెగ్నెంట్ అన్న విషయం ఊర్లో వాళ్ళకి ఎలా తెలిసింది? 25 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగిన అదే తప్పుకి ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఏ శిక్ష వేస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఆడియో సిరీస్